ఫ్రెష్ అప్ అవుతా అయ్యేసి పొద్దున్నే నేను బాత్రూమ్కి రావడానికి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసి ఫస్ట్ పేరు వచ్చేసి షాలిని. నేను 2006లో ఇట్లా ట్రాన్స్లా మారాను సార్. బెగ్గింగ్ చేసుకుంటా, ట్రైన్లల్లా బెగ్గింగ్ చేసుకుంటా. తర్వాత మాకు ఏ ఉపాధి లేక బెగ్గింగ్ చేసుకొని బతకడమే. ఇప్పుడు మేము బెగ్గింగ్ చేసే టైంలో వాళ్ళు మమ్మల్ని ఏదైనా అవమానపరిచినప్పుడు మేము నోరు చేసుకోవడం అవుతుంది. అప్పుడు మేము చేసుకునే వరకు వాళ్ళ దృష్టిలో ఏంటంటే, అమ్మో ఈ కొజ్జోళ్ళు ఇంతే కాబట్టి డబ్బులు తీసుకుంటారు, తిట్టి డబ్బులు తీసుకుంటారు అనే అవమానాలు ఉండే. వచ్చేసి ఫస్ట్ తాళం తీస్తారు. రూమ్ కేర్టేకర్ రూమ్ మాత్రమే తాళం ఉంటుంది సార్. ఆ తాళం తీసేసి ఫస్ట్ క్లీనప్ చేసుకుంటారు సార్. క్లీనప్ చేసుకొని మొత్తం కడుక్కొని అప్పటికి నేను చేసినప్పుడు ఇక్కడ మాలాంటి వాళ్ళు వర్క్ చేస్తారని అవగాహన ఎవరికి లేదు సార్. ఇక్కడ అవగాహన లేనప్పుడు మేము వచ్చి చేసినప్పుడు వీళ్ళు చేస్తారా, వీళ్ళకు పనులు ఒక బాత్రూమ్ కడ ఉన్నది పోవాలా భయం అవుతుంది అది అని వాళ్ళ అమ్మ వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోవడం. ఏమున్నదని మొగోళ్ళు రావడానికి కూడా చాలా భయపడ్డారు. ఆ తర్వాత నేను వాళ్ళ మధ్యలో ఉన్న కల్చర్ చూసి, వాళ్ళతో నేను ఉన్న పద్ధతి చూసి, వాళ్ళందరూ అప్పుడు ఉన్న పద్ధతికి ఇప్పటికున్న పద్ధతికి నన్ను చూసి వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో లాగానే రిసీవ్ చేసుకోవడము, అక్క అనడం, బాగున్నావా అనడము, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏది ఇప్పుడు మా వాళ్ళతోనే ఉన్నట్టు ఫీలింగ్ అంటే ఒక అనుబంధం అనేది కుదిరిపోయింది సార్. ఇప్పుడు హ్యాపీగా ఉన్నది. ఇక అలాంటి ఇప్పుడు ఈ జాబ్ వల్ల నాకు గుర్తింపు అనేది పొందిన, బయట అవమానాలు పోయినాయి. ఈ జాబ్కి వచ్చిన సంపాదనకు నేను ఎక్కువ అప్పులు చేయకుండా ఉండిపోయినా. నాకు చాలా బెనిఫిట్, దాంతోపాటు మనశ్శాంతి. ఇప్పుడు ఫ్రీగా ఉంటాను, ఫ్రీగానే మామూలుగా జనరల్ పాపులేషన్ ఉన్నట్టుగా ఉంటాను.